ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం అందరికీ అయితే హ్యాపీ సండే ఫ్రెండ్స్ నిన్నైతే అమావాస్యను అయితే ఎల్లగొట్టేసినాం కదా అమావాస్య అయితే అయిపోయింది శ్రావణ మాసం ఇట్లా అయిపోయింది అందుకే ఇవాళ అయితే నేనైతే పొద్దున్నే పనంతా చేసుకున్నా రాజేష్తో అయితే చికెన్ ఇట్లా తెప్పించుకున్నా తిందాం అనేసి ఇప్పుడైతే వంటకాడికి అయితే వెళ్దాము వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక మా అంజలి అయితే తిన్నట్లే కానీ నేను ఒక్కదాన్నే తినలే ఫ్రెండ్స్ నెల రోజులు తినకుండా ఉన్నా అందుకే ఇవాళ పొద్దున్నే రాజేష్కి అయితే చెప్పిన పోలో జల్దీ లేపేసిన రాజేష్ని చికెన్ తీసుకొని రా అని చికెన్ అయితే తీసుకొచ్చిండే ఇప్పుడైతే బగారన్నం చికెన్ వండుకొని కుమ్ముడే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందం ఉందా ముఖంలో మళ్ళా నెల రోజులు ముక్క లేకుండా ముద్ద తిన్నా నేను తెలుసా అంజలి చూసినా మమ్మీ ఆనందం ఎట్లుందో ఎందుకు చేయాలి ఎందుకు బాధపడాలి బాధపడ్డారు చెప్తున్నా ఇవాళ మాకు విడుదల ఫేస్ లో ఎంత వెలిగిపోతుంది చికెన్ జల్దీ చేయి ఆకలి అవుతుంది వరుణ్ గారు ఎటుపోయిందో లేడు నేను చూడండి కమ్మగా చేస్తావా మరి కమ్మగా అమ్మాయి అవుతుంది అంజలి హాయ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ అంజలిది 2 days ఉంది ఇంకా బర్త్డేకి అంజలి నీ బర్త్డే ఎప్పుడు చెప్పు ట్యూస్డే ఎప్పుడు డేట్ 26 ఫ్రెండ్స్ అంజలిది 26 ఆగస్ట్కి ఇంకా 2 days ఎప్పుడు ట్యూస్డే కదా అంజలి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంజలి థ్యాంక్ యూ 2 daysలో అంజలి బర్త్డే ఏం గిఫ్ట్ ఇయ్యు గిఫ్టా ఏం గిఫ్ట్ కావాలి నీకు కావాలా చూడండి ఫ్రెండ్స్ గిఫ్ట్ కావాలంట గిఫ్ట్ కావాలంట చూడు గిఫ్ట్ అన్నావు అనుకో నేనే గిఫ్ట్ అంజలి అంటారు మీ డాడీ అసలు అంటాడు అంజలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచే గిఫ్ట్ కావాలని ముఖం ఎట్లా అలిగింది ఏం గిఫ్ట్ కావాలి ఏం కావాలి చెప్పు స్టేషనరీ కిట్టా ఏం చేస్తే సౌండ్ వస్తుంది ఫస్ట్ ఏం ఆడుతున్నావు చికెన్ వామ్మో అని ఉల్లిగడ్డలు ఇంత కారం వేస్తున్నాం మిరపకాయలు చాలా రోజులకు తింటున్నా కదా అందుకే మస్తు కారం వేస్తా మస్తు మసాలాలు వేసుకొని తింటా చాలా రోజులకు తింటా ఇక పొద్దంతా ఉరుకుతాం అండి చూడండి ఇలా ఉల్లిగడ్డలు మిరపకాయలు పైనుంచి కారము ఇక తిన్నలకు ఉంటుందేమో స్టేషనరీ కిట్ ఇప్పిస్తాను స్టేషనరీ కిట్ ఇప్పిస్తాను పళ్ళు కనుక్కున్నాను అన్ని ఫ్రెండ్స్ చూడండి మా అంజలి పనులు చూడండి కిందకి మీదకి అయ్యాను ఫ్రెండ్స్ వచ్చింది చూడండి వరుణ్ హాయ్ చెప్పరా వరుణ్ ఏడాడు హాయ్ చెప్పు ఫ్రెండ్ మా వరుణ్ గారికి అయితే పాపం ఇక నైట్ నుంచి ఫీవర్ వచ్చింది ఎందుకు వచ్చిందిరా జ్వరము అరే హర్ష వరుణ్ మీ దోస్త్ గారికి జ్వరం వచ్చిందిరా హర్షగాడు రోజు కొత్త డ్రెస్సులు వేసుకుని వస్తుంది అవునా హర్ష ఎందుకు వచ్చినాను ఫుల్ జ్వరం వచ్చిందంటే స్కూల్ పోవద్దని నిన్న 1 or 2 ఫీవర్ ఉండే కదరా వరుణ్ అరే హర్ష నాకు వచ్చేది వరుణ్ డాడీ ఒక రోజు తగ్గిపోతుంది అరే హర్ష నాకు ఎంత ఫీవర్ వచ్చింది చూసినావా చూడు కొంచెమే వచ్చింది టానిక్ వేసుకున్నావు కదా ఫ్రెండ్స్ మా చికెన్ అయితే వంటకి ఏమంటారు అంటే ఇది మంటలో కాల్చుకొని తింటుందంట కదా కాలువాల నేను కాల్చుకొని వేసే లివర్ వేసేసిన కట్ చేయద్దా అంత పెద్ద వేస్తాం అవునండి అది కట్ చేయాలి వేసేసినట్లు ఎందుకు పీసెస్ బాగుంటాయి చూస్తా ఫ్రెండ్స్ మా బగారాకి అయితే నీళ్ళు మసులుతున్నాయి వేస్తారా
ఫ్రెండ్స్ చూడండి ఇక మా వరుణ్కి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. నైట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళేసి అయితే వచ్చినాము. ఇప్పుడైతే వాడు ఎందుకు ఏడుస్తుందంటే అడిగిండు ఫ్రెండ్స్, చికెన్ వద్దు నాకు, అది KFC కావాలంట. చాలా రోజుల నుంచి అయితే అడుగుతుండు. ఇక నేనే ఇంకా ఇప్పలేదు, శ్రావణ మాసం కదా ఇంట్లో ఏం తెచ్చుకొని తింటారు అనేసి. చూడండి ఫ్రెండ్స్, KFC కోసం అడిగిండు. వాళ్ళ డాడీతో కొట్లాడుతుండు. ఫీవర్ ఉంది కదా, ఫీవర్లో తినొద్దు అని అంటే జాండీస్ అయితే అంటే వినట్లేడు. చూడండి ఫ్రెండ్స్, అంజలి బయట ఎట్లా ఆడుతుందో చూపిస్తాను మీకు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంజలి? ఏం చేస్తున్నావు అంజలి? ఏమాట? అంజలి టీచర్ అవుతుందంట ఫ్రెండ్స్, పెద్ద అయ్యానంట. డాక్టర్ అయితే కరెక్టే, మన టీచర్ ఎందుకు ఆడుతున్నాయి ఇప్పుడు? టీచర్ అట ఆడుతుందంట, టీచర్ అట. తమ్ముడు KFC కావాలంట. తమ్ముడు KFC కోసం తమ్ముడు జ్వరం తగ్గినాక తెచ్చుకుంటారు. కానీ చేసుకోవచ్చు కరెక్టే, కానీ మన జ్వరం తగ్గని. చూడండి జ్వరంలో ఇట్లా అన్నీ ఏమేమో గుంతమ్మ కోరికలు కొడుతుంది. థమ్స్అప్ అంట, KFC అంట, బిర్యానీ అంట, లేకపోతే మంచూరియన్ అంట. చెప్పు హాయ్, చెప్పు హాయ్, చెప్పు హాయ్ ఫ్రెండ్స్. డాడీ లేడు మళ్ళా రామాను ఎవరిని? డాడీనా? 7 వరకు వచ్చింది కూర. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేస్తుంది, మసాలా వేసిన, కొత్తిమీర వేసిన. ఇప్పుడే బగారా 7 వరకు వచ్చింది. బగారన్నం అయిపోయింది. అయిపోయిందా? కాదా రోజు తింటున్నావు, నీకెందుకు మళ్ళీ అంత ఆకలేస్తుంది? ఆగు. బగారా మళ్ళీ వరుణ్ గారికి జ్వరం ఉంది. వన్ క్యారెట్ ఫ్రై చేస్తా అన్న, వద్దన్నాడు. ఇడ్లీ ఉంది కదా, అది తింటా అన్నాడు. అందుకే క్యారెట్ కట్ చేసిన. మంచూరియా కావాలంట, KFC కావాలంట దానికి. సాయంత్రం దొరుకుతాయి, ఎప్పుడు ఫ్రెండ్స్. మా కూర అయితే అయిపోయింది, తీసుకురా. ముఖంలో ఆనందం, చికెన్ ముఖంలో ఆనందం అయితే మామూలుగా లేదు ఇక. సరే జల్దీ తినదు. ఫాస్ట్ కుమ్ముడి ఫ్రెండ్స్ చూడండి, ఒక నెల తర్వాత కరెక్ట్ 1 మంత్ తర్వాత మేమైతే ఇప్పుడైతే చికెన్ అయితే వండుకున్నాం. మా ఇంట్లో 1 మంత్ నుంచి నాన్ వెజ్ అయితే ఉండలేదు. ఇప్పుడైతే వండుకున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి మస్తుగా ఆడుతుంది. బగారన్నం చికెన్ అయితే వండినా, ఇవాళ సండే కదా అనేసి. ఎందుకంటే శ్రావణ మాసం ఇట్లా అయిపోయింది కదా ఇవాళకి అనేసి. ఇవాళకి నిన్నటికి అయిపోయింది అంటే ఇక నేను అమాసగా తినొద్దు అనేసి తిందే. ఇక ఫ్రెండ్స్ బాగా కాలుతుంది. మెల్ల ఏడి పోదు మెల్లది. ఫస్ట్ అయితే ఒక పొద్దు అవుతున్నా ఫ్రెండ్స్. ఎట్లుంది నెల తర్వాత? నెల తర్వాత ఎట్లుంది నాన్ వెజ్ రుచి? నాలుకైతే తాకిందా? తాకింది, సూపర్ ఉంది. ఇంకా ఏమంటారు, ఉప్పు ఇట్లా మంచిగా సరిపోయింది. ఇక ముక్కలు అయితే మస్తు అయింది. అబ్బా 4 రోజుల నుంచి అయితే రోజు ఆలుగడ్డ, క్యారెట్లు అవి ఇవి వండుకొని తిన్నాం ఫ్రెండ్స్. నిజంగా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎట్లుంటారో ఏమో. మనమైతే ఒక్క నెలకే ఇట్లా అయిపోయినాం కింద మీద. కానీ నన్ను డిస్టర్బ్ చేయాలి ఇప్పుడు తింటున్నా. నేను ఏ ఎక్కిస్తే ఎవరికి నాకే కావాలి. తిననిరా డాడీ, నెల తర్వాత తింటుంది. మనమైతే తిన్నాం, అప్పుడప్పుడు తిన్నాం. మమ్మ అయితే అది కూడా తినలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే సండే వ్లాగ్ అయితే ఇట్లా అయితే ముగిస్తున్నా చికెన్ బగారన్నంతో. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, కామెంట్ బటన్ కంపల్సరీ చేయండి నేను మా చికెన్ ఎట్లా అయింది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.